నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎల్నినో ఎఫెక్ట్ తో దేశంలో వరుణుడు ముఖం చాటేశాడు. ఎల్నినో ఎఫెక్ట్ తో వర్షాలు లేక వ్యవసాయ దాని అనుబంధ రంగాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈ ఏడాది తీవ్ర కరువు వచ్చే అవకాశం ఉంది. జలాశయాలు ఎండిపోయి భూగర్భ జలాలు క్షీణించే ప్రమాదం కనిపిస్తోంది. లోటు వర్షపాతం కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు సవాల్గా మారనున్నాయి. ఆహార సంక్షోభం ముంచుకొచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుణుడు ముఖం చాటేశాడు. చెనుకు కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. తీవ్ర వర్షాభావంతో దేశానికి కరువు కమ్ముకొస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశంలోని 76% ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉంది. దేశవ్యాప్తంగా జూన్ నెలలో వర్షపాతం సాధారణం కంటే 42% తక్కువగా నమోదైంది. ఇదే ఇప్పుడు దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాభావం పర్యవసానాలు ఆర్థిక సంక్షోభానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశానికి ఆహార సంక్షోభం, ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. చినుకు జాడలేకపోవడంతో ఆ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. వ్యవసాయ రంగం కుంటుపడితే అనేక వ్యవస్థలు కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. దేశంలో కరువు కమ్ముకొస్తోంది. సకాలంలో రుతుపవనాలు రాకపోవడంతో చినుకు లేక రైతులు చిత్తయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. కరువు ఎఫెక్ట్ దేశ ఆర్థిక వ్యవస్థను ముంచేయబోతోంది. ఆహార సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో యుద్ధం ప్రభావం వ్యవసాయ రంగం మీద పడటం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. అమెరికా ఇరాన్ యుద్ధానికి కరువు తోడవడం దేశ ఆర్థిక వ్యవస్థకు గుదిబండలా మారుతోంది. దేశవ్యాప్తంగా జూన్ నెలలో వర్షపాతం సాధారణం కంటే 42% తక్కువగా నమోదైంది. గత 146 ఏళ్లలో అత్యంత పొడి వాతావరణం జూన్ నెలలోనే ఉంది. గత దశాబ్దన్నర కాలంలో వేసవి రుతుపవనాలకు ఇది అత్యంత బలహీనమైన ఆరంభం. దీని ఫలితంగా దేశంలోని 76% ప్రాంతాల్లో వర్షపాతం లోటు లేదంటే తీవ్ర లోటుగా ఉంది. జులై కూడా సాధారణం కంటే పొడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాగునీరు, తాగునీటి కోసం పర్యవేక్షించే దేశంలోని 166 ప్రధాన జలాశయాలు జూన్ 25 నాటికి మొత్తం నిల్వ సామర్థ్యంలో 26% కలిగి ఉన్నాయి. నీటి మట్టాలు ఇందిరాసాగర్లో 14%, నాగార్జున సాగర్లో 5%, తెహరీలో 2% పడిపోయాయి. పసిఫిక్లో పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా ఆ నెలలో రుతుపవన వర్షపాతం మళ్లీ పుంజుకున్నప్పటికీ జులై నెలలో చాలా వరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఐరోపాలో వేసవి వాతావరణంపై ఎల్నినో ప్రభావం పరిమితంగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత రుతుపవనాలపై ఇది ప్రధాన ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కాలానుగుణ సగటు కంటే 5 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర ఆఫ్రికా నుంచి వేడి గాలిని రప్పించే స్థిరమైన అధిక పీడన వ్యవస్థ కారణంగా ఏర్పడిన వడగాల్పులు మానవ ప్రేరిత వాతావరణ మార్పులతో మరింత తీవ్రమయ్యాయని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ పరిశోధక బృందం తెలిపింది. ఐరోపా వేసవి వాతావరణంపై ఎల్నినో ప్రభావం పరిమితంగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత రుతుపవనాలపై ఇది ప్రధాన ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నెలలో గత 126 ఏళ్ల చరిత్రలోనే మూడో అత్యంత దారుణమైన అల్ప వర్షపాతం నమోదైంది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా కేవలం 92.1 మిల్లీమీటర్ల నైరుతి రుతుపవనాల వర్షపాతం మాత్రమే నమోదైంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నప్పటికీ అనుకున్న స్థాయిలో అవి విస్తరించలేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశంలోని 78% భౌగోళిక ప్రాంతంలో రుతుపవనాల లోటు ఉంది. ఆయా ప్రాంతాల్లో ఇంకా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. ఈ లోటును ఐఎండీ 2 వర్గాలుగా వర్గీకరించింది. అందులో 64% సాధారణ లోటు కేటగిరీలో ఉండగా మరో 14% భారీ లోటుగా స్పష్టం చేసింది. ఇదే పరిస్థితి జులై వరకు కొనసాగితే ఖరీఫ్ సాగు, జలాశయాల మట్టాలు, నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తం చేసింది. వర్షపాతం లోటు ఉన్నప్పటికీ నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గానే కదులుతున్నాయని ఐఎండీ తెలిపింది. రాబోయే వారంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ గాలి వేగం గంటకు 70 కిలోమీటర్ల వరకు చేరొచ్చని చెప్పింది. జులైలో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రాబోయే కొద్ది రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఆగ్నేయ రాజస్థాన్లోని మిగిలిన ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. భారత వాతావరణ శాఖ ప్రకారం 1901 నుంచి ఇప్పటి వరకు కేవలం 4 సార్లు మాత్రమే జూన్ నెలలో దేశవ్యాప్తంగా 100 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యంత దారుణమైన ఏడాదిగా 2009 నిలిచింది. అప్పట్లో కేవలం 87.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఆ తర్వాత
1905లో 92.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఏడాది జూన్ నెల ఆ తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకుంది. గతంలో 2014లో 93 మిల్లీమీటర్లు, 1926లో 97.4 మిల్లీమీటర్ల మేర జూన్ వర్షపాతం నమోదు కాగా, మరికొన్ని అల్ప వర్షపాత సంవత్సరాలుగా 1902లో 109 మిల్లీమీటర్లు, 1912లో 106.8 మిల్లీమీటర్లు, 1923లో 101.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా వాతావరణ శాఖ లెక్కల ప్రకారం జూన్ నెల దీర్ఘకాలిక సగటు వర్షపాతం 165 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉండాలి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఆలస్యంగా ప్రవేశించడమే కాకుండా ఆ తర్వాత సుమారు 11 రోజుల పాటు ఒకే చోట నిలిచిపోయాయి. వ్యవసాయ పరంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోని చాలా భాగాలు, గుజరాత్తో కూడిన మధ్య, ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అధిక ప్రాంతాలకు రుతుపవనాలు ఇంకా విస్తరించలేదు. అలాగే రుతుపవనాలు ప్రవేశించిన మహారాష్ట్ర, ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీకి జూన్ 27నే రుతుపవనాలు రావాల్సి ఉండగా ఈ గడువు తప్పింది. జూలై మొదటి వారంలోనే ఢిల్లీకి వర్షాలొచ్చే అవకాశం ఉందని వాతావరణ సైంటిస్టులు చెబుతున్నారు. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్నినో ఎఫెక్ట్ భయాలతో ఐఎండీ గత నెలలోనే తన దీర్ఘకాలిక రుతుపవనాల అంచనాను సవరించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో సగటు వర్షపాతం 90% పడిపోవచ్చని హెచ్చరించింది. ఈ వర్షాభావ పరిస్థితులను దేశంలోని రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎంకిపెళ్లి సుబ్బిసావుకొచ్చినట్లుగా భారతదేశ పరిస్థితి తయారైంది. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే ఆ ప్రభావం మన దేశంపై తీవ్రంగా పడుతోంది. చమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు అంతరాయం ఏర్పడడంతో ఆ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోవటం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. హెర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాలు, ముడిచమురు ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక భారం మోసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు మద్దతుగా కేంద్రం 1.23 లక్షల కోట్లు అందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత 78 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల భారం వినియోగదారులపై పడకుండా ఉంచేందుకు కేంద్రం ఈ ఖర్చును భరించింది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయ రిటైల్ ధరలను వెంటనే పెంచకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతోంది. మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా దేశంలో ఇంధనం, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విదేశీ పెట్టుబడిదారులు దేశం నుంచి డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం గనక తక్షణమే మేల్కొని సబ్సిడీల వ్యవస్థను పూర్తిగా మార్చకపోతే డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ ఏకంగా 100కి పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6% జీడీపీ వృద్ధిని సాధించడం, ద్రవ్యోల్బణాన్ని 6% లోపు ఉంచడం కూడా చాలా కష్టమని ఈ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అంతర్జాతీయంగా కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ గనక మరో 3 నెలల పాటు మూతపడితే జీడీపీ వృద్ధి రేటు 6% కంటే కిందకు పడిపోతుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గండ నుంచి గట్టెక్కాలంటే దేశంలో 1991 నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో తెచ్చినట్లు నిర్మాణాత్మక సంస్కరణలను మళ్లీ తీసుకురావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగారం కొనుగోలు చేయొద్దని సూచించారు. అదే సమయంలో పెట్రోల్, వంట నూనెల వాడకం తగ్గించమని చెప్పుకొచ్చారు. దీని ద్వారా పరోక్షంగానే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, సంక్షోభం ముంచుకొస్తోందని పరోక్షంగా ముందుగానే హెచ్చరించారు. ఆ తర్వాత డాలర్కు రూపాయి విలువ 96కు చేరడం, పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. ఇకపై యుద్ధం తర్వాత ప్రపంచం సంక్షోభంలో ఉందన్న విషయం ప్రజలకు కూడా మెల్లగా అర్థమవుతోంది. రూపాయి విలువ అంతర్జాతీయంగా ఎంత ఉండాలి అన్న విషయంలో ఒక స్థిరమైన సిద్ధాంతమేమీ లేదు. విదేశీ మారకం, మన ఎగుమతులు, ప్రవాస భారతీయులు ఇంటికి పంపించిన డాలర్లతోనూ విదేశీ మదుపర్లు తెచ్చిన పెట్టుబడుల ద్వారా డాలర్లు వస్తుంది. మరోవైపు మనం కట్టాల్సిన దిగుమతుల బిల్లులు, విదేశీ పెట్టుబడిదారులు తిరిగి తీసుకెళ్లే లాభాలు, ఇతర చెల్లింపుల కోసం డాలర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. ఈ డిమాండ్, సరఫరా మధ్య సమతుల్యత ఆధారంగానే ఆ రోజు రూపాయి ధర నిర్ధారణ అవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైంది. అమెరికన్ డాలర్ల లెక్కలో ముడిచమురు ధరలు పెరిగిపోయాయి. దాని వెనువెంటనే ఇతర దేశాల కరెన్సీలు, ముఖ్యంగా ఆసియా దేశాల కరెన్సీల విలువలు పడిపోవడం మొదలైంది. దీని ఫలితంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో కన్నా ఎక్కువ మోతాదులో ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇలా ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వలన ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. అందువలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్య ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక మాంద్యం కూడా సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో కన్నా
ఎక్కువ స్థాయిలో ప్రపంచ దేశాల్లో నెలకొంది. చమురుకు కొరత ఏర్పడినందువలన ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. దాని ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి దెబ్బతింటోంది. ప్రపంచ దేశాల్లో దుర్భర పరిస్థితుల మధ్య శ్రామిక ప్రజానీకం ఆహార సంక్షోభంలో చిక్కుకుపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిజానికి ఆర్థిక వ్యవస్థ పక్కాగా ఉందని, ధరలు అదుపులో ఉన్నాయని ఆర్థికవేత్తలు చెప్పుకొస్తున్నారు. ద్రవ్య లోటు కూడా అదుపులో ఉందని కొంతమంది చెబుతున్నారు. సూచికలు ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు పనికిరావు. దేశంలో మధ్యతరగతి సేవింగ్స్ 37 నుంచి 27% దిగువకు పడిపోతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా వినియోగ వస్తువుల మీద ఖర్చు 5% మేరకు పడిపోయింది. అసంఘటిత రంగం కుదేలైపోయింది. దేశంలో 80% ప్రజల దగ్గర రోజుకు $3 ఆదాయం లేదు. అందువల్ల మన దేశం ఒక పెద్ద మార్కెట్ ఏమీ కాదు. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడిని ఆకర్షించడానికి మన దేశంలో మానవ వనరుల నాణ్యత సంక్షోభంలో ఉంది. విద్య, వైద్యం, పరిశోధన, రవాణా, సాంకేతిక నైపుణ్యం, ఉత్పాదకత, ఉత్పత్తుల నాణ్యత, ఉపాధి అవకాశాలు దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. కానీ రాష్ట్రాల దగ్గర ఆదాయం లేదు. కేంద్రం ఇవ్వదు. ముడి చమురు ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చమురు ఆధారిత రసాయన పదార్థాలను వినియోగించే ఎరువులు, ఔషధాలు, ప్లాస్టిక్ వస్తువులు, కృత్రిమ దారాలు, ఇంధనాల ధరలు పెరగడంతో అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. దేశంలో స్థూల జాతీయోత్పత్తి 1% తగ్గితే 1.1% ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుండగా, ప్రపంచవ్యాప్తంగా జీడీపీ 1% తగ్గితే సుమారు 33 మిలియన్ల మంది నిరుద్యోగులవుతున్నారు. ప్రస్తుత యుద్ధం కారణంగా ఇప్పటికే దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచనా. సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలతో పాటు నూలు, పట్టు వస్త్రాలు, వజ్రాభరణాలు భారతదేశ ఎగుమతుల్లో ప్రముఖ పాత్ర వహిస్తాయి. యుద్ధం వల్ల కొన్ని దేశాలకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. వజ్రాలు, వస్త్ర పరిశ్రమల్లో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. గుడ్లు, పండ్లు, సముద్ర ఉత్పత్తుల రంగంలో ఉన్న రైతులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. అమెరికా ఇరాన్ యుద్ధంతో భారత ఆర్థిక వ్యవస్థకు కష్టాలు మొదలయ్యాయి. విదేశాల నుంచి భారతీయులు పంపే డబ్బు తగ్గిపోయింది. ఎరువు, చమురుతో పాటు వివిధ రకాల వస్తువుల ధరలు భగ్గమంటున్నాయి. అయినప్పటికీ 2026-2027 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. ముడి చమురు, ఎరువుల దిగుమతుల బిల్లులు భారీగా పెరగడంతో ఆర్థికంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచీకరణ యుగంలో ఒక మూలలో పేలే తుపాకీ శబ్దం మరో మూలలోని సాధారణ మనిషి జీవితాన్ని కుంగిపోయేలా చేస్తోంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ప్రతి ఇంటి వంటగదిలో ఈ యుద్ధ గర్జన వినిపిస్తోంది. చమురు ధరలు పెరిగి కూరగాయలు, ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ పెరిగిపోయాయి. ఎరువుల రాయితీ కోసం వార్షిక బడ్జెట్లో 1.77 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక పునాదులను కదిలిస్తున్నాయి. భారతదేశ ఎగుమతులు యుద్ధం ప్రభావంతో 10% పైగా క్షీణించాయి. అదేవిధంగా మనం చేసే దిగుమతులు, ముఖ్యంగా వంట నూనెలు, ముడి పదార్థాలు మొదలైనవి 10 నుండి 20% క్షీణించాయి. విదేశాల్లో పనిచేసే భారతీయులు పంపే డబ్బు కూడా తగ్గిపోయింది. దాదాపు 25% తగ్గిందని అంచనా. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తోందని సూచిస్తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే అనేక వేల పరిశ్రమలు మూతపడుతూ కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. యుద్ధం ముగిసినా పరిస్థితి తక్షణం చక్కబడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల మరమ్మత్తు, ఉత్పత్తి పునఃప్రారంభం, పశ్చిమాసియా నుండి రవాణా సమయం ఇవన్నీ కలిపి వారాల నుండి నెలల సమయం పట్టొచ్చు. ప్రపంచంలో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంఘర్షణ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. వాటి వల్ల ద్రవ్యోల్బణ ప్రమాదాలు ఉన్నప్పటికీ 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి దేశ వాస్తవ జీడీపీ వృద్ధిని 6.9%గా అంచనా వేసింది. అయితే పెరిగిన ముడి చమురు ధరలు, సరఫరా అంతరాయాలు, ప్రపంచ అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తీవ్రతరం కావచ్చని హెచ్చరించింది. 2025-26లో 2.1%గా ఉన్న వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 2026-27లో 4.6%గా ఉంటుందని తెలిపింది. 2026-27లో వ్యవసాయ రంగానికి సంబంధించిన భవిష్యత్ అంచనాలు నైరుతి రుతుపవనాల పురోగతి, విస్తరణపై ఆధారపడి ఉంటాయి. ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం వ్యవసాయ ఉత్పత్తికి ప్రతికూల ప్రమాదాలు ఏర్పడనున్నాయి. అయితే రుతుపవన కాలం చివరి భాగంలో వర్షాలను కురిపించే అనుకూల హిందూ మహాసముద్ర ద్విధ్రువ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితులు వ్యవసాయ ప్రతికూల ప్రభావాలను పాక్షికంగా తగ్గించొచ్చు. మితమైన ప్రపంచ వృద్ధి నేపథ్యంలో బలమైన స్థూల ఆర్థిక పునాదుల మద్దతుతో 2026-27లో భారత ఆర్థిక వ్యవస్థ
పటిష్టంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయినప్పటికీ పశ్చిమాసియా సంఘర్షణ భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల ప్రమాదాన్ని కలిగించొచ్చు. అంతేకాకుండా కీలక వాణిజ్య భాగస్వాములతో వివిధ ట్రేడ్ డీల్స్ అమలు భారతదేశ వృద్ధికి మరింత ఊపునిస్తాయి. 2026-27లో ద్రవ్యోల్బణం లక్ష్యానికి అనుగుణంగానే ఉండే అవకాశం ఉంది. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ప్రపంచ ఇంధన, నిత్యావసర వస్తువుల ధరల్లో పెరుగుదల వంటి అనేక ఇతర అంశాల ప్రభావం ద్రవ్యోల్బణంపై పడొచ్చు. ఈ ప్రభావం మారకపు రేటు అస్థిరతతో పాటు ముడి సరుకులు, వేతనాల వ్యయాలపై పడే అవకాశం ఉంది. అనిశ్చిత ప్రపంచ వాతావరణం ఉన్నప్పటికీ భారతదేశపు బలమైన దేశీయ డిమాండ్ పరిస్థితులు, ఆరోగ్యకరమైన బ్యాంకింగ్ రంగం, నిరంతర ప్రభుత్వ మూలధన వ్యయం కీలక వృద్ధి చోదకాలుగా ఉన్నాయి. ఆర్థిక పరంగా కేంద్రం కొనసాగిస్తున్న ఏకీకరణ ప్రయత్నాలను ఆర్బీఐ ప్రస్తావించింది. 2025-26కు స్థూల ద్రవ్యలోటు జీడీపీలో 4.4% ఉంది. ఇది ప్రభుత్వ మధ్యకాలిక లక్ష్యమైన 4.5% కంటే తక్కువ. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 4.3% ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. మారుతున్న ద్రవ్యోల్బణ ప్రమాదాల నేపథ్యంలో భవిష్యత్తులో ద్రవ్య విధాన సడలింపుపై ఆర్బీఐ జాగ్రత్త వైఖరిని అవలంబించొచ్చని స్పష్టం చేసింది. పునరావృతమవుతున్న సరఫరా అంతరాయాలు, భౌగోళిక రాజకీయ అస్థిరతల మధ్య ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణ నియంత్రణ, వృద్ధి ఆందోళనలను సమతుల్యం చేసే సవాల్ను రాబోయే కాలంలో ఎదుర్కోవచ్చని అంచనా వేసింది. రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఎరువుల వంటి కీలక ముడిసరుకుల లభ్యత, ధరలపై ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఎరువుల లభ్యత తగ్గి ధరలు పెరిగాయి. ఇప్పట్లో ఎరువుల ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదని వివరించాయి. అయినప్పటికీ వైవిధ్యభరితమైన వనరులు, బఫర్ నిర్వహణ ద్వారా ఎరువులు, ఇతర కీలక ముడిసరుకుల తగినంత లభ్యతను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. 2026-27లో ద్రవ్యోల్బణం లక్ష్యానికి అనుగుణంగానే ఉండే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు, దేశీయ రిటైల్ రంగంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని మరింత విస్తరించాలని ఆర్బీఐ యోచిస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధానికి కరువు తోడు కావడంతో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది.